హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగం 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 రాకపోతే బతకలేమా అన్న? ఏదో ఒకటి పని చేసుకోవాలి. ఉద్యోగం గురించి ఎదురు చూడొద్దు. ఉద్యోగం, చదువు అన్నది ఒక ఒక మార్కెట్ అయిపోయింది. అది ఒక వ్యాపారం అయిపోయింది. మన పేదవాడి దగ్గర రానిరన్న. ఇప్పుడు నువ్వు ఏమైనా జాబ్ వచ్చిందంటే డబ్బులు కట్టాలి. మనకంటే సంపాదించినోడు ఉంటాడు, కోట్లు వాడు కట్టి తెచ్చుకుంటాడు. అది మన పేదవాడి పరిస్థితి. చూడు, చైనా చేపలు, అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు నేను చదువు లేదు, ఏమి లేదు. చైనా చేపలు మేపి చైనాకు పార్సల్ పంపిస్తామన్నమాట. కరోనా ముందుకి చూడు ఎలా తింటున్నాయో. 10 ఎకరాలు ఇదంతా భీమవరం రాజులది. మేపుతాం 3 నెలలు. చూడు ఎలా తింటున్నాయో. చదువు లేకపోయినా టాలెంట్ ఉండాలి, ధైర్యం ఉండాలి, అంతే. మనం చదివి తల్లిదండ్రులు భారం కాకూడదు. జాబ్ వస్తుందిలేని ఎంతమందికి వస్తుందన్నా? జాబ్ వస్తే ఏమైనా మా అమెరికన్ అమ్మనిది, లేకపోతే చైనా జాబ్ రావడానికి ప్రతి ఇంటికి ఎవడో 100లో ఒకడికి వస్తుంది. ఆ ఒక్కడి కోసం 100 మంది బలి అవుతున్నారు. ఓకేనా? ఉద్యోగం కోసం చచ్చిపోతున్నారు. ఓకే, టాలెంట్ ఉంటే ఎక్కడైనా మనిషి